నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కావచ్చు, స్థానిక సంస్థల్లో ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ కూడా బీసీలకు సంబంధించిన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కొన్ని రోజుల క్రితం అయితే దానికి సంబంధించిన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు వరుసగా. సో దీనికి సంబంధించి రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న గారు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర బంధు పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ల విషయంలో కూడా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా అన్నగారు ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. సో వీటన్నిటి గురించి మాట్లాడారు. మనతో పాటు అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. ముందుగా సో మరి బీసీల 42% రిజర్వేషన్ కోసం రాష్ట్రాన్ని బంధు పిలుపునిచ్చిళ్ళు చాలా రోజుల నుండి ఎప్పటి నుండో కొట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి సైలెంట్ అయినట్ట, ఏంది ఆ ఉద్యమం కొనసాగుతుందా? సైలెంట్ ఏం కాలేదు. ఈ ఉద్యమం ఇంకా తారాస్థాయికి తీసుకుపోవడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల అన్ని కుల సంఘాలు ప్రముఖ వాళ్ళ యొక్క రాష్ట్ర అధ్యక్షులతో సమావేశం జరిపాం. జిల్లాల స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో కమిటీ బీసీ జాకులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే చాలా చోట్ల దీక్షలు చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా ర్యాలీలు చేస్తున్నారు. నిన్న సూర్యాపేట జరిపారు 5,000 మందితోటి. నిన్న సంగారెడ్డిలో కూడా పెద్ద ఎత్తున దీక్షలు చేశారు. ఈరోజు చేస్తున్నారు, రేపు చేస్తున్నారు. ఇట్లా వరుసగా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యమం కంటిన్యూ అవుతుంది. రెండవది, చట్టబద్ధంగా రాజ్యాంగం గతంలో కూడా చెప్పారు, ఈ రిజర్వేషన్లను ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగంలో మా వాళ్ళందరూ 9th షెడ్యూల్ పెట్టు, ఇది అది చేయాలి ఇది చేయాలి అంటారు. 9th షెడ్యూల్ పెట్టి చాలా పెండింగ్ ఉన్నాయి. మరి ఎందుకో కానీ ప్రజలందరినీ చాలామందికి సరైన రాజ్యాంగం ఉందని చెప్తున్నా కదా. రాజ్యాంగం తీసి ఇంత బుక్కు చదువు కదా ఏమని ఉంది. 243 D6లో బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, జీవో కూడా తీశాడు. ఆ జీవోకి రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత వచ్చింది. అంతేకాదు, ఇంకా సుప్రీంకోర్టు తీర్పులు 50% సీలింగు, మన్ను మశానం కథాకారగానే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏమన్నది 50% సీలింగ్ అని అంటున్నారు. సుప్రీంకోర్టు మాట చెప్పింది మండల్ కమిషన్ కేసు సందర్భంగా, ఇంకా అనేక ఇతర కేసుల సందర్భంగా. ఏమని చెప్పింది? 50% సీలింగ్ దాటితే జనాభా లెక్కలుంటే, కులాల వారి లెక్కలుంటే ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ప్రకారంగా వీళ్ళు జనాభా లెక్కలు తీశారు. అది విద్యా ఉద్యోగ రిజర్వేషన్లకు చెప్పింది, లోకల్ బాడీది కూడా కాదు. ఆ మేరకు రిజర్వేషన్ల కోసమని జనాభా లెక్కలు తీశారు. జనాభా ప్రకారం జనాభా 56% ఉంటే 42కి పెంచారు. ఇంకా తక్కువనే ఉన్నాయి, జనాభా ప్రకారం కూడా లేదు. అయినా దీనికి కొందరు వ్యక్తులు సరే రిజర్వేషన్ వ్యతిరేకతతోటో ఇతర కారణాల వలన వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు కోర్టుకోయారు. మేము కోర్టులో కేసు వేసినాం. 2 రోజులు స్టే రాలేదు, 3వ రోజు స్టే వచ్చినందుకు బీసీలలో ఆగ్రహం ఉంటుంది. అరే మాకు చట్టబద్ధంగా మా జనాభా ప్రకారం మాకు ఇస్తే వేరే కులపలకు ఎందుకు కట్టుకుంట, మేమెంతో మాకు అంత. ఇది ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. దీన్ని వ్యతిరేకించడం ఏంటిదని చెప్పి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. తప్పనిసరిగా ఈ ఉద్యమం సాధించే వరకు వదలం. అన్ని రాజకీయ పార్టీలు కూడా కోఆపరేట్ చేస్తాయని నేను అనుకుంటున్నా. అన్ని పార్టీలు కూడా అగ్రకులాల చేతులున్న బీసీ రిజర్వేషన్ విషయంలో దిగి వస్తాయి. ఎందుకంటే చాలా ఈ ఉద్యమం మొన్న బంధు పిలుపు మేమందరం ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత బంద్ ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ బంధు మీరు పిలుపునిచ్చిళ్ళు, పెద్ద ఎత్తున చేతుల కార్యక్రమం. సో మరి అంటే అన్ని పార్టీలు దీంట్లో పాల్గొన్నాయి. అసలు ఎవరు అడ్డుపడుతున్నారు? మరి దీనికి సంబంధించి ఎవరు అడ్డుపడుతున్నారు అనుకుంటున్నారు? అందరికీ తెలుసు అడ్డుపడుతున్నారు. సుప్రీంకోర్టులో స్టే వచ్చింది. ఎవరు అడ్డుపడ్డారు? ఎవరు చేసారు? రెడ్డి జాగృతి వాళ్ళు కేసు వేసారు. వాళ్ళు ఎందుకు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వేయొచ్చు. కానీ రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఇచ్చే అధికారం ఉన్నది, ఇవ్వాలి. ప్రజాస్వామ్యం ప్రకారం ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. ఇది రూలు. ఇది పెద్ద. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతాను, మీకు ఒక 4 నెలలు మీకే అప్పచెప్తా కృష్ణన్న అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఏంటి, ఎట్లా చూడవచ్చు అంటారు? అంటే ఫీజుల రియంబర్స్మెంట్ కోసము వరుసగా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. కేవలం మన రాష్ట్రంలో నేను గతంలో 5 రోజులు అమర నిరాహార దీక్ష, అనేక ధర్నాలు ఉద్యమాలు చేసి స్కీమ్ పెట్టించా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. ఈ స్కీమ్ వల్ల పేద కులాలు కూడా ₹1,00,000 ఫీజు ఉన్న, 2 లక్షలు ఉన్న ఫ్రీగా చదువుతున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, MBA, MCA, మెడిసిన్ అన్ని కోర్సులు ఒక గుడిసెలో పుట్టాడు. చెప్పులు లేని వాళ్ళు
గొంగడేసుకుని తిరిగేటోళ్ళు, మామూలు కార్మికుల పిల్లలు, కర్షకుల పిల్లలు కూడా పెద్ద ఎత్తున ఉన్నత చదువులు చదువుతున్నారు. దీంతో సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది. అది నేను మీకు చెప్తాను తర్వాత. ముఖ్యమంత్రిగా చాలా ఉద్యమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. రెండవది ఆఖరుకు విసికి కాలేజీలు కూడా బంధుకు పిలిపించి ఉద్యమం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, విన్నారు కదా మీరు, కృష్ణన్న మా పైసలు లేవు, ఎట్టివ్వాలి మీరే చెప్పుండి, ఇంత వస్తుంది, 18,000 నెలకు 18,500 వస్తాయి, 6,500 కోట్లు జీతాలకు పోతాయి, 6,500 కోట్లు గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు పోతాయి, మిగిలింది 5,500. అందులో పెన్షన్లు ఏమి ఇవ్వాలి, ఇది ఇతర కార్యక్రమాలు ఏమి ఇవ్వాలి, మీరే ఉండి చేయండి, మీకు అప్పచెప్తానని నాకు ఓపెన్గా చెప్పడానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం, మమ్మల్ని గౌరవించినందుకు. అయితే ఇక్కడ మార్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపినప్పుడు చెప్దామని చూస్తున్నాం. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇబ్బంది ఉన్నది మేము కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. ఎక్కువ సతాయిస్తలేము, అడ్డగొలిగి కూడా మాట్లాడతలేను. ఒక బాధ్యతాయుతంగా ఇప్పుడే కాదు, ఎప్పుడైనా నేను బాధ్యతాయుతంగా మాట్లాడతా. కార్యసాధకుని మాత్రమే నేను పొలిటికల్ విమర్శలు చేసి అందరినీ బీసీలకు వ్యతిరేకం బీసీ కులాల పేదరికం ఉంది, వాళ్ళకి అభివృద్ధి కావాలి, వాళ్ళ అభివృద్ధి కోసం తిట్టే కాదు, వాళ్ళు వ్యతిరేకమైతే జరిగేది కూడా జరగదు. ఈ కులాలకు ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ కులాలను అభివృద్ధి చేయాలి. అందుకోసం అందరినీ కన్విన్స్ చేసి సానుకూలంగా పాజిటివ్గా మలిపి పని తీసుకోవాలి. కాబట్టి నేను గతంలో ఉద్యమాలు చేసినప్పుడు ఎప్పుడు రెచ్చగొట్టలేదు, చాలా ఆచి తూచి బ్యాలెన్స్గానే మాట్లాడుతుంటా. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇది ఫీజుల స్కీమ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇతర స్కీమ్లు ఎట్లా, రైతు బంధుకు రైతు రుణమాఫీకి 22,000 కోట్లు ఇచ్చాడు ముఖ్యమంత్రి, మంచిగా ఇచ్చిండు, మేము అందుకు అభినందిస్తున్నాం. రైతు రుణమాఫీకి ఇచ్చినప్పుడల్లా 8,000 కోట్లు 9,000 కోట్లు ఖర్చు అవుతుంది. అదేవిధంగా అన్ని స్కీములకు ఇస్తున్నారు. అన్నిటికంటే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ చాలా ముఖ్యమైనది. దీంతో ఆ కుటుంబ స్వరూపమే మారిపోతుంది. ఫీజుల రియంబర్స్మెంట్ వల్ల కులాలు చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఆ కుటుంబాల స్వరూపమే మారుతుంది. అంత గొప్ప స్కీము. పైగా ఇది ఎక్స్పెండిచర్ కాదు, సంక్షేమం కాదు, ఇది పెట్టుబడి పథకం. ఒక్కసారి ఆ కుటుంబంలో ఇంజనీరింగ్ చదివిండు, MBA చదివిండంటే ఆ కుటుంబం హై లెవెల్కి రీచ్ అయిపోతుంది. చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది, కులాలలో మార్పు వస్తుంది, కుటుంబ ఆ ఎజెండాతోటే పోరాడుతుంటా. దేశంలో మీకు ఒకటి గుర్తు చేయాల్సిన సందర్భం వచ్చింది. నేను 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. ఇప్పటి వరకు 14,000కి పైగా ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు పీస్ఫుల్గా చేస్తున్నా, మంచిగా మాట్లాడుతున్నా. నేను యూనివర్సిటీ లా కాలేజీలో ప్రెసిడెంట్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదివినప్పుడు అన్ని సంఘాలు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ ఇష్టం. అప్పుడు చాలా బలమైన విద్యార్థి సంఘాలు, PDS, రాడికల్స్, SFI, ASF, DSO, అన్ని విద్యార్థి సంఘాలు కూడా నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. కానీ లీడర్ ఆఫ్ ది మూమెంట్ ఎన్నుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిపాము, బంధువులు జరిపాము. ఒకరోజు 1978 సెప్టెంబర్ 27 నాడు మీరు చూసుకోండి, అన్ని పత్రికలు ఆల్ ఇండియాలో కూడా ఫ్రంట్ పేజే హెడ్డింగ్ న్యూస్. 2,000 మంది విద్యార్థులతోటి లోపలికి పార్లమెంట్ అసెంబ్లీ లోపలికి దూసుకుపోయి అసెంబ్లీని రాళ్లతోటి తుక్కుగా వరగొట్టారు పిల్లలు. నేను వారించిన అనుకో, నేను కంట్రోల్ చేస్తే కూడా కంట్రోల్ కాలేదు, తుక్కు పలగొట్టారు. అప్పుడు ప్రభుత్వం నన్ను అరెస్ట్ కూడా చేసి నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు, 2,000 మంది వస్తే నన్ను ఎందుకు చేస్తారంటే దాదాపు 70 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు నువ్వే మొదట దుంకినావు గేటు అని వాళ్ళు, గేటును నేను మొదలు దుంకి అది గొండ్లాలు తీసేసిన, కాబట్టి గేట్లకు ఉంటాయి కదా కింద, అవన్నీ తీసేసిన. అప్పుడు వరద లేక పిల్లలు వచ్చి పలగొట్టిరు అని అంటే కూడా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉండి, కృష్ణ ఒక కాలేజ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఆయన మీద కేసు పెట్టడం ఏంటిది అని చెప్పి తీసేపించి సాయంత్రం పిలిపించి చర్చలు జరిపి మీ డిమాండ్ ఏంటి అన్నాడు. మాకు హాస్టళ్ళు కావాలి, సరిపోతలేవు, స్కాలర్షిప్లు చేయాలి, పెంచాలి, అన్ని డిమాండ్లు పెట్టినాం. అదే రోజు దాదాపు 90% డిమాండ్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఒప్పుకున్నాడు. అంత పెద్ద హీరో ఆయన. చెన్నారెడ్డి అంటే గదగద ఉనికేటటువంటి గొప్ప చీఫ్ మినిస్టర్. అప్పుడు వాళ్ళందరూ డిమాండ్ ఒప్పుకున్నారు. అప్పటి నుంచి హాస్టళ్ళు వచ్చినాయి, స్కాలర్షిప్లు వచ్చినాయి, ఫీజులు వచ్చినాయి, ప్రతి స్కీమ్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది.
సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి ఇవి స్కాలర్షిప్ విషయంలో, ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో, స్కూళ్ళ విషయంలో కూడా అక్కడక్కడ చూస్తుంటే కొన్ని స్కూళ్ళలో వసతులు కూడా సరిగా లేవన్న. సో మరి ఎట్లా మరి ఈ డిమాండ్ ఎట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి, మరి ఏం చెప్పాల్సిన ప్రభుత్వానికి? ఒక పక్కేమో డబ్బులు లేవు, రాష్ట్రం అప్పులు, గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంలో చెప్పేసి ఇప్పుడు మాకు డబ్బులు కూడా రావట్లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా. సో మనం మిమ్మల్ని ప్రస్తావించి కూడా మాట్లాడి ఇదే సందర్భంగా సో మరి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ఇప్పుడు బీసీలకు సంబంధించి కాబట్టి ఈ విషయంలో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేయాలనే ఉత్సవం ఉంది. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే హై స్టాండర్డ్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ చేయాలని ఉంది. అంటే ఆయనకు మంచి ఆశయం ఉంది. ఇదే సందర్భంలో ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల లోపల రకరకాలు ఉంటారు, రకరకాల రాజకీయాలు ఉంటారు. కొందరు మంచి స్థలాలు ఇస్తారు, కొందరు తప్పు స్థలాలు ఇచ్చి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడతారు, కొందరు రాజకీయ కోణంలో చూస్తారు, పార్టీలు కూడా చూస్తారు. కానీ మేము అట్లా కాదు. మా కులాలు ఈ పేద సమాజంలో పేదరికం నుంచి ఎట్లా విముక్తి చేయాలి, ఈ సమాజాన్ని ఎట్లా చేయాలని ఒక జాతీయ భావాలు, దేశభక్తి ఉన్నటువంటి మొదటి నుంచి నాయకుడిని. అందుకే ఈ కులాలలో పేదరికం పోవాలి, అమాయకత్వం పోవాలి, అజ్ఞానం పోవాలి, అణచివేత నుంచి విముక్తి కలగాలని ఒక ఎజెండాతో కొట్లాడుతుండే. కాబట్టి తప్పనిసరి బడ్జెట్కు మార్గాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఆయనకు చెప్తాం బడ్జెట్ ఎట్లా రావాలి. ఇప్పుడు హాస్టళ్ళు ఉన్నాయి, కాలేజ్ హాస్టల్ కలవడానికి చూస్తున్నాము. ఇప్పుడు కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో 300 కాలేజ్ హాస్టల్ కొట్లాడి తెచ్చినాం. ఇంత పెద్ద ఎక్కడ ఉన్నాయి కూడా. కానీ ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. ఎన్ని రోజుల నుంచి ఈ హాస్టల్ ప్రారంభించి 16 ఏళ్ళు అయినాయి. అంతకుముందు నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి లేవు. 70 నుంచి బీసీ హాస్టళ్ళు 75 నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి కూడా హాస్టల్ బిల్డింగ్లు కడతలేరు, ఓపెన్ చేస్తున్నారు, బిల్డింగ్లు కడతలేరు. గురుకుల పాఠశాలలు బీసీ దాదాపు 330 ఉన్నాయి. ఒక 10టి కట్టిన బిల్డింగ్. 320 గురుకుల పాఠశాలలకు బిల్డింగ్లు లేవు. వీటికి బిల్డింగ్లు కట్టాలి. ఎస్సీలలో కూడా 50 హాస్టళ్ళకు బిల్డింగులు లేవు. ఎస్టీలలో కూడా 40-50 హాస్టళ్ళకు బిల్డింగులు లేవు. వీటికి సొంత బిల్డింగ్లు కట్టి పిల్లలకు మంచి వసతి సౌకర్యం, మంచి వాతావరణం కల్పిస్తే బాగా చదువుకొని అభివృద్ధి చెందుతారు. అందుకోసమే ఈ తపన. రెండవది ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను చాలామంది పెద్దలు కృష్ణ ఎంతసేపు హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజులు పెట్టాలి, స్కాలర్షిప్లు పెట్టాలి, ఆ పొరగల గురించి కొట్లాడుతున్నట్టు. ఇది ఒక పవిత్రమైన యజ్ఞం. ఇది ఇందులోనే నాకు తృప్తి ఉంది. నాకు పదవుల మీద తృప్తి లేదు. ఏ పదవి ఉన్నా నేను దానిలో ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు. అన్నీ ప్రజల కోసం. ఆ పదవిని ప్రజలకు సేవ చేయడానికి ఒక కత్తి లేక, ఆయుధం లేక వాడుకుంటా. ఎందుకంటే ఈ పేద కులాలు చదువుకోవాలి, సమాజంలో ఉన్న పేదరికం నిర్మూలించాలి. అన్ని కుటుంబాలు, ఈ భారతదేశం గొప్ప దేశం. దీని లోపల అందరూ విముక్తి చెంది అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో అనేక మంది మహానుభావులు, రాముడు పుట్టిన దేశం, కృష్ణుడు పుట్టిన దేశం, అనేక వివేకానందుడు పుట్టిన దేశం, గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం, అనేక మహానుభావులు పుట్టిన దేశం. అందుకే ఈ దేశంలో మంచిగా డెవలప్ కావాలి, అందరూ చదువుకోవాలని. చదువు మనం ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను ఒకటి సవాల్ చేస్తుంటా, పెద్ద మనసుతోటి అందరూ కూడా ఒప్పుకోవాలి. నేను ఒక విప్లవం, నిశ్శబ్ద విప్లవం తీసుకొచ్చిన సమాజంలో. ఎట్లా అంటే 5 నుంచి మీరు 6 ఏళ్ళ దాకా చూడండి ఒకసారి రికార్డు. రోడ్లెచ్చ దగ్గర, ఇండు గట్ట దగ్గర, హోటళ్ళల్లో, లాడ్జులలో ఎవరుండి? మన వాళ్ళు. పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉండే. ఇప్పుడు వయసు చూడండి ఎవరున్నారు? ఛత్తీస్గఢ్ లేబర్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలు అందరు ఉన్నారు. మరి మన వాళ్ళు ఎందుకు చేస్తలేరు అంటే అందరూ చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఉన్నత చదువులు చదివి వాళ్ళ హైయర్ లెవెల్ వాళ్ళు కూడా వచ్చిన హోటల్లో మేనేజర్లుగా పెద్ద పోస్టులు అంటున్నారు, స్వీపర్గా ఊడ్చర్యాలు లేరు. కాబట్టి ఇది ఎవరి వల్ల వచ్చింది పరివర్తన? ఈ హాస్టళ్ళు పెట్టడం వల్ల, ఈ గురుకులాలు పెట్టడం వల్ల, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల, స్కాలర్షిప్ల వల్ల ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. ఇది మార్పు కాదా? బీహార్ 30 ఏళ్ళ నుంచి బీసీలో చెప్పిస్తున్నారు. మరి ఎందుకు చదువు ఇంత పరివర్తన ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఉత్తరప్రదేశ్లో 40 ఏళ్ళ నుంచి చెప్పిస్తున్నారు బీసీలే, ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? మధ్యప్రదేశ్లో 5-6 మంది ఇప్పటికి బీసీల ముఖ్యమంత్రి ఎందుకు లేదు? కర్ణాటకలో 50 ఏళ్ళ నుంచి దేవరాజర్స్ అప్పటి నుంచి బీసీలే చీఫ్ మినిస్టర్లు. మరి అక్కడ లేబర్ ఉంది కానీ ఇక్కడ ఎందుకు లేరు? ఎందుకు ఈ పరివర్తన?
ఈ పరివర్తన జరగాలి, ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్గా ఆలోచన చేయండి పెద్దలు అందరూ, పెద్ద మనసుతోటి నెగిటివ్ కోణంలో ఓర్వలేనితనము, ఈర్ష్య అసూయాలను జయించి, మనం ఉన్నత చదువులు చదివినప్పుడు ఈర్ష్య అసూయ ద్వేషాలు మనిషి లోపల ఉంటాయి, ఉప్పు కారం తింటున్నాం కాబట్టి ఉంటాయి. అయితే వాటిని జయించాలి, పాజిటివ్ మనస్తత్వంతో చూడాలి. బీసీలు చీఫ్ మినిస్టర్ ఉండి చేయని పనులను కృష్ణయ్య ఉద్యమకారుడిగా, కార్యకర్తగా చేసి పెట్టించిన, దానివల్ల సమాజంలో పరివర్తన ఉంది, అభివృద్ధి ఉంది. ఇది పెద్ద. సో ఫైనల్ ఏం చెప్తారండి? ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతుంది. సో బీసీలకు 42% కోసం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. సో మరేంటి ఈ ఉద్యమం తరపున మరి న్యాయం జరగబోతుందా? ఏం చెప్తారు ఫైనల్? అంటే నేను ఈ ఉద్యమంను పకడ్బందీగా చేయాలని ఆశిస్తున్నా. అంతటా పెద్ద ఎత్తున నిర్మాణాలు, కమిటీలు నిర్మాణం చేయాలి. ఆల్రెడీ బీసీ సంఘాలు ఉన్నాయి. సంఘాల ద్వారా ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఇతర కుల సంఘాలను పకడ్బందీ చేయాలి. నా వర్గం నీ వర్గం అని చూడలేము. ఆ కమిటీ ద్వారా ఉద్యమం ఈరోజు పార్టీల మద్దతు ఇచ్చినాయి, అందరు ఇచ్చిన ఓయే వచ్చింది. రేపు కొన్నిసార్లు పార్టీల మద్దతు కూడా దొరికాయి. పార్టీల మద్దతు దొరికినప్పుడు కూడా ఉద్యమం చేసేటటువంటి స్థాయికి బీసీ ఉద్యమాన్ని తీసుకుపోవాలనేది మా ఆశయం. ఆ దిశగా అడుగులేస్తున్నాం. ఇప్పటికే అనేక కుల సంఘాలు, మేజర్ సంఘాలన్నీ కూడా ఆ రాష్ట్ర అధ్యక్షులతోటి కన్వీనర్లు ఇచ్చి ఈ కుల సంఘాలను ఈ ఉద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినాం. ఇంకా ఈ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోతున్నాం. సో ఇది కృష్ణయ్య గారు చెప్తా ఉన్నారు. సో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం కొట్లాడతాం. ఈ ఉద్యమం ఆపేదే కాదు, ఇప్పటికే జిల్లాల స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో కంపల్సరీ బీసీలు ఎంతమంది అయితే మేమెంతో మాకంత అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. కంపల్సరీ దీనిపై పోరాటం ఆపేదే లేదు, కంపల్సరీ న్యాయం అనేది చేస్తాం. సో అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అందరు బీసీ నాయకులు దీనికి మద్దతుగా ఉండాలి. అదేవిధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాని మీద కూడా పోరాటం చేస్తూనే ఉంటా. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విద్యార్థుల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కూడా న్యాయం చేసే దిశగా పోరాడుతా అంటూ కూడా రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య గారు చెప్తా ఉన్నారు.